మహాలక్ష్మి నమోస్తుతే. లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుంది? ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి. లోకులంతా లక్ష్మించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. లక్ష్మి తన చల్లని చూపులతో లోకాన్ని చూస్తూ ఉంటుంది, అంటే పాలిస్తుందన్నమాట. లక్ష్మి ఒక్క సంపద రూపంలోనే ఉంటుందనుకుంటారు కొందరు. వాస్తవానికి లక్ష్మి జ్ఞానం, ఆనందం, తృప్తి, మోక్షం, ఐశ్వర్యం తదితర అనేక రూపాల్లో మన దరికి చేరుతుంది. భృగు ప్రజాపతి ఖ్యాతి దంపతులకు జన్మించింది లక్ష్మి. భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే శుక్రవారానికి భృగువారమని పేరు. లక్ష్మికి భార్గవి అనే పేరు కూడా ఉంది. భృగువు లక్ష్మిని శ్రీమన్నారాయణమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. లక్ష్మిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి తదితర రూపాల్లో ఆరాధిస్తారు. లక్ష్మీదేవి తనను ఆరాధించే వారందరినీ శిష్టులు, దుష్టులు అనే తేడా లేకుండా అనుగ్రహించడం మొదలుపెట్టిందట. అధర్మవర్తులను సైతం ఇలా అనుగ్రహిస్తుంటే చూసిన విష్ణుమూర్తి, నువ్వీ జన్మ చాలించి పాలకడలిలో జన్మించు అన్నాడు. మందహాసం చేస్తూ మాట పట్టింపు కొద్దీ లక్ష్మి ఆ అవతారం చాలించి పాలకడలిలో ఉద్భవించింది. దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి శపించినప్పుడు ఇంద్ర సంపద స్వరూపిణి అయిన లక్ష్మి సముద్రంలో పడిందన్న మరో కథనము కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మిని శ్రీ మహావిష్ణువు మళ్లీ చేపట్టాడు. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా 8 రూపాల్లో అష్టలక్ష్మీదేవిగా లక్ష్మి అర్చనలు అందుకుంటోంది. ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుద్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణించుకోగలగడం ఇవన్నీ లక్ష్మీదేవి కటాక్షాలే. వీటన్నింటినీ మించిన లక్ష్మి అంటే నాకు అన్నీ ఉన్నాయి అనుకునే ఆత్మతృప్తి. ఈ ఆత్మతృప్తి కనిపించిన చోటును లక్ష్మీదేవి వదలిపోదు. లక్ష్మీదేవి చాపల్యం కలది, చెంచల మనస్కురాలని అంటూ ఉంటారు. ఇది భ్రమ. విద్య, ధాన్యం, స్వర్ణం, కీర్తి, సంతానం, ఆయువు, ఆరోగ్యం, పదవి, ధైర్యం ఇవన్నీ శ్రీలక్ష్మి అష్టస్వరూపాలే. ఇవన్నీ లభించాలంటే ఇంట్లోని వారు నియమనిష్టలు పాటించాలి. ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత, ఐక్యత, పరస్పరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ ఇవన్నీ లక్ష్మీ కృపకు కారణాలుగా పెద్దలు చెబుతారు. ఈ సత్యం గ్రహించి శాస్త్రానుసారమైన ఆచరణతో శ్రీలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీమాత్రే నమః. సర్వం కృష్ణార్పణమస్తు.